చిన్న మినీలో రైడ్ స్టార్ట్ అయిపోతుంది. రాకలు పోతున్నాం. మావాడైతే బండి ఆపిండు. అయితే కొట్టించుకున్నాం. ఓకే గాయస్, ఇప్పుడే మేము బిడ్డలో కొట్టించుకున్నాం. సో ఇప్పుడు మేము ట్రెక్కింగ్ వెళ్తున్నాం వాటర్ ఫాల్ దగ్గరికి. లెట్స్ సీ ఎట్లుంటో చూద్దాం. గ్యాంగ్ చేసుకొని వెళ్తున్నాను నేను ప్రస్తుతానికి అయితే. లేదు ఫ్రెండ్స్, కొంచెం టైం పాస్ ఉన్నది. యాక్చువల్లీ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. క్యాజువల్గా తీసుకున్న వీడియోస్ అన్నీ ఒక లాగ్ లాగా వచ్చింది. లెట్స్ సీ ఎట్లుంటో చూడండి. మాన్సూన్ కాబట్టి మేము వెళ్తున్నప్పుడు ఆ చెట్లు, ఆ గాలి, ఆ వెదర్, ఆ లొకేషన్స్ అండ్ ఆ పీపుల్స్ చూస్తున్నంతసేపు ఒక వైబ్ అయితే మాకు వచ్చింది. మేము అదే వైబ్తో కంటిన్యూగా వెళ్ళడం, ఆ రైడ్ని ఎంజాయ్ చేయడం ఎంతో బాగా అనిపించింది మాకైతే. ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మధ్యలో ఒక ఊరు వచ్చింది. మా వాళ్ళకి కొంచెం దహం అవుతుంది, వైన్స్ దగ్గర ఆపు అన్నారు. కానీ నేను ముంగట అంత పెద్ద వాటర్ ఫాల్ ఉండగా వైన్స్ ఎందుకు దండగా అని చెప్పేసి వీళ్ళని అట్లనే తీసుకెళ్ళడం అయితే జరిగింది. మళ్ళీ మేము వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక దారి అయితే వచ్చింది. ఆ దారి చాలా ఘాట్ రోడ్ లాగా కొంచెం టఫ్గా ఉంది. ఆ బురద మట్టితోని ఒక్క దగ్గర కూడా కాలు కింద పెట్టకుండా వెళ్ళడం అయితే చాలా డిఫికల్ట్గా అనిపించింది మాకు. మా ముందు ఇంకెన్నో బండ్లు, కార్లు, చాలా జనాలు అయితే వచ్చారు. వాళ్ళని దాటుకొని వెళ్ళలేకపోయినాం, ఎందుకంటే సీరియల్గా మొత్తం ఒక ట్రాఫికే ఉంది. నాకు ఆ కళ్ళల్లో చక్రాలు కనిపిస్తున్నాయి. మధ్యలో మేమే ఉన్నాం, అటు మా వెనకాల బైక్స్ ఉన్నాయి, మా ముందు కార్లు ఉన్నాయి. సో అయినా కానీ మేమైతే ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉన్నాం. ఇఫ్ యూ నో యూ నో. అండ్ ఇందాక ఒక దగ్గర ఆగినాం. సో దాని తర్వాత మళ్ళీ మేము ట్రావెల్ని కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాం. ఎందుకంటే అంత ట్రాఫిక్లో ఉండగా సీరియల్గా వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా అనిపించింది. అలా వెళ్తుండగా నేను ఒక దగ్గర ఆగినప్పుడు నాకు కాలు చూడండి ఎలా బురదలో స్టక్ అయిపోయిందో. అయినా కూడా మళ్ళీ మేము నెవర్ గివ్ అప్ లాగా మళ్ళీ వెళ్తూనే ఉన్నాం. ఎందుకంటే అంత ట్రాఫిక్లో కూడా ఆ బైక్ని నడుపుకుంటూ వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది. మేము వెళ్తున్న దారిలోనే ముంగట ఆ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎవరికో సెక్యూరిటీగా వచ్చారు. అక్కడ లెట్స్ సీ ఏం జరిగిందో చూడండి. కార్లకి అక్కడ ఉరికింది గాయస్. అయితే పోలీసు వాళ్ళు వచ్చిండు. మేమందరం చిన్న ఉర్రసారికి పోలీసు వాళ్ళు వచ్చిండు, సీరియస్ అయ్యారు. కార్లు గిడులు గాయస్ ఎక్కడ ఇక్కడికో వెళ్ళిండు. ఆ కార్లకి పైన అయిపోగా మనమే బాగా స్టార్ట్ చేసింది ఒర్రుడు. అంటే వాళ్ళు మళ్ళీ మేము గట్టిగా అరుచుకుంటూ వెళ్ళడం వల్ల పోలీస్ వాళ్ళు మమ్మల్ని మధ్యలోనే ఆపేసారు. మీరు గంట సేపు వెయిట్ చేసి రండి అని చెప్తే మేము ఆ రహదారిని పక్కన పెట్టి అడ్డదారిలో వెళ్ళడం అయితే జరిగింది. ఈ వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక చెరువు, ఆ కొండలు, ఇట్స్ లుకింగ్ లైక్ ఏ వావ్. మేము ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ అయితే నడవాలి. ఈ నడుస్తున్న మధ్యలో మాకు తెలియని జనాలతో వాళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తుంటే మాకు ఎంతో బాగా అనిపించింది. అంటే ఆ క్లోజ్నెస్ అయితే వచ్చింది అంత చిన్న షార్ట్ టైంలోనే. బ్రో దే ఆర్ నాట్ అలౌయింగ్ బ్రో. మేము అడ్డదారిలో వచ్చినా కూడా ఎందుకు బ్రో? ఇప్పుడు లోపలికి కొనుక్కున్నారు. నేను చెప్తున్నాను ఫస్ట్ ఇంటికాడ వేడి నీళ్ళు పెట్టుకొని తానం చేద్దాం రాండి. ఎంజాయ్ ఉంటుంది. అది పోలీసు లాగే. లాస్ట్కి మేము వాటర్ ఫాల్కి ఒక 100 మీటర్స్ దూరంలో ఆగడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ జనాలను చూడండి ఎంతమంది ఉన్నారో, పుష్కరాలకు వచ్చినట్టుగా వచ్చారు. అందరూ ఒకరినొకరు తోచుకోకుండా వెళ్ళకుండా అందరు నార్మల్గానే వెళ్తున్నారు. బట్ ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్.
ఫ్రమ్ డౌన్. ఓ వన్నాన్ని ఎక్కుతాండి అందరినీ. ఇక్కడ మాకు తెలియని వాళ్ళు కూడా తెలియకుండానే వెళ్ళిపోయేస్తున్నారు. ఒక సిచ్యువేషన్ వస్తే ఇండియన్స్ అందరూ ఒకటేనట్టు ఇండియా ఈజ్ నాట్ ఫర్ ఎ బిగినర్స్. మేము ఒక గంట సేపు వాటర్ ఫాల్స్లోనే ఎంజాయ్ చేశాక మళ్ళీ పైకి ఎక్కాము ఆ వ్యూ చూద్దామని. ఆ వ్యూ చూసాక మాకు అది ఎంతో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఆ టైంలో చిన్న చిన్న చినుకులు, మధ్యలో కొంచెం ఎండ, ఆ లొకేషన్ తగ్గట్టు ఆ వెదర్ కూడా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మేము మెల్లమెల్లగా కిందికైతే దిగినాం. మాకు అనిపించింది ఆ టైంలో ఎప్పుడు రొటీన్ లైఫ్ లీడ్ చేస్తున్న మాకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది. ఎందుకంటే లైఫ్లో ఇలాంటి కొన్ని మూమెంట్స్, ఇలాంటి చిన్న మెమొరబుల్ మూమెంట్స్ ఉండాలి కదా అని. ఎందుకంటే ఆ టైంలో మేము ప్రపంచాన్ని మర్చిపోయి అక్కడున్న వెదర్ని, ఆ వాటర్ ఫాల్స్ని, ఆ జనాలని, కొత్త వ్యక్తులతో మాట్లాడుకుంటూ ఆ వైబ్ని అయితే ఎంజాయ్ చేసాం. ఎందుకంటే అందరూ ఒకటే వైబ్లో ఉన్నారు. ఆ జనాలు కూడా అంతమంది ఉన్నారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనం ఉంటారని. ఎందుకంటే మా పార్టీకి మేము ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ జనం ఎక్కడున్నారని వెతుక్కోవాల్సింది కాకుండా వాటర్ ఎక్కడున్నాయని వెతుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంతమంది జనంతో నిండిపోయారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ మెమొరబుల్ డే. ఫుల్ మంది ఉన్నారు గాయస్ ఇక్కడ. ముఖం అడగలేదు. సో ఓకే గైస్, వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. రాకెల్ అయితే పోతున్నాం కానీ బాగా మంది అంత నర్వస్ అయినాం. ఇప్పుడు తాగాలి మరి హ్యాంగ్ ఓవర్. మీరు ఇక్కడ దాకా వచ్చి నా వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ టైం అనేది నాకు చాలా వాల్యుబుల్. మేము ఇక్కడ నుండి 1 వీక్ ఒకటి వీడియో తీస్తూనే ఉంటాం, 1 వీక్ ఒకటి వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మా ప్లానింగ్స్ కూడా అదే విధంగా వేసుకున్నాం అండ్ అదే లెవెల్గా కష్టపడుతూనే ఉంటాం. నేను మీ నుండి కోరుకునేది ఒకటి, ఒక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మేము ఖచ్చితంగా ఇస్తాం, అది నా గ్యారంటీ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బన్నీ మార్కా.